థియేటర్‌కి మూవీ తీసామా, థియేటర్‌లోకి పోయిందా అది కాదు ఇక్కడ మ్యాటర్. మనం మాట్లాడే విధానం, మనం మూవీని జనంలోకి ఎలా పంపించాలి. బట్ ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే సినిమా నుంచే డబ్బులు సంపాదించాను. మళ్ళీ నేను తిరిగి ఒక సినిమాకే ఖర్చు పెడతా. ఎందుకంటే సినిమా ఇచ్చిన డబ్బులు నేను సినిమాలోనే పెడతా. నాకు పర్సనల్‌గా ఏమి వాడుకోను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యాక్టర్ చాలా కష్టపడి పైకొచ్చాడు. బట్ ఈ మూవీలో చాలా చిన్న యాక్టర్సే నటించొచ్చు. ఈ మూవీ చాలా పెద్దది కాకపోవచ్చు. నాని అన్న దగ్గర నుంచి నాకు నచ్చింది ఏంటంటే మార్చి 14 నేను ఏదైతే అంటున్నానో అది మీకు మ్యాచ్ అవ్వకపోతే 2 నెలల్లో నా మూవీ రాబోతుంది. అది తను ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు. బట్ అలాంటిది తను ఎంత కాన్ఫిడెన్స్‌గా చెప్పాడంటే ఈరోజు ఈ మూవీ మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతే ఈ 2 నెలల్లో వచ్చే మూవీ ఎవ్వరు చూడకండి అని చెప్పాడు. మా యాక్టర్ మాత్రం చాలా మందికి ఇన్స్పిరేషన్. మన టాలీవుడ్‌లో చాలా కరువైపోయారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది ఈ సాంగ్. అలాగే ఈ మూవీలో వీళ్ళిద్దరు లవ్ స్టోరీగా చాలా బాగా నచ్చింది. వీళ్ళ లవ్ స్టోరీగా బాగా చూపెట్టాడు. డైరెక్టర్కి మాత్రం ఈ మూవీ అయిపోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీ వస్తాయని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే మనం ఎంత చిన్న సినిమా తీసినా మన దగ్గర కంటెంట్ బాగుంటే జనాలు ఆటోమేటిక్గా థియేటర్లోకి వస్తారు. ఈ ప్రీలీజ్ ఈవెంట్లో నాని అన్న మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మార్చి 14 కోసం నేను ఒక వెయిట్ చేస్తున్నా. మూవీ చూసి వీలైతే రివ్యూ ఇస్తా. అంతవరకు వెయిట్ చేయండి.